నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని బుధవారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి దీక్షల్లో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను విస్మరించిందని, వారి న్యాయమైన సమస్యలను ప్రస్తుత ప్రజాప్రభుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వ కళాశాల బలోపేతం కోసం అహర్నిశలుగా గెస్ట్ లెక్చరర్లు శ్రమిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు రెన్యువల్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా వారి న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదువు చెప్పే సార్లే రోడ్డు పాలైతే విద్యా వ్యవస్థ ఏమవుతుందో అధికారులకు తెలియదా? తక్షణమే న్యాయబద్ధమైనటువంటి సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించి పేద పిల్లలకు విద్యను అందించే దిశగా ప్రభుత్వం స్పందించాలని, లేని ఎడల వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి వెన్నంటే ఉండి ప్రజా ఉద్యమాన్ని చేపడతామని, విస్తృతంగా ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్య మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి కందికొండ గీత, సిపిఎం నాగర్ కర్నూలు మండల కార్యదర్శి అశోక్, యూనియన్ రాష్ట్ర నాయకులు సదానందం గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు కావలి కృష్ణ, రవీందర్ రెడ్డి, రామారావు, భీమేష్, బాలరాజు, కూర్మయ్య, స్వర్ణలత, శివలీల, బాలకృష్ణ, సజాద్, శ్రీను, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఈ అధికార యంత్రాంగంలో కునుకు పోస్తా ఉన్నారు. కుంటి గుర్రాలకు పళ్ళు తవ్వినట్టుగా ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం పని విధానం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఒకవైపు పాజిటివ్ ఉన్న అధికార యంత్రాంగము ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన, వారు ఒకరికి పొంతలు లేని సమాధానం ఇప్పుడే వస్తుంది, 2 నిమిషాల్లో రెన్యువల్ ఇచ్చేస్తున్నాము, ఇదిగో వెళ్ళండి, హ్యాపీగా మీ యొక్క విధులు కొనసాగించండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ యొక్క గెస్ట్ లెక్చరర్లు కళాశాలకు వెళ్లలేక విద్యార్థులు భవిష్యత్తుని ఏ రకంగా బాగు చేయాలనే లక్ష్యంతో మేము కుటుంబాలకు దూరంగా ఉంటూ విద్యార్థుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ విద్యాబోధనలో నిమగ్నమై ఉన్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ యొక్క మా గెస్ట్ లెక్చరర్ల పట్ల దృష్టి సారించి 12 నెలల కన్సల్ట్ వేతనాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నామండి. రేపు 15 ఆగస్టు వేడుకలను కళాశాలలో చాలా సంబరంగా జరుపుకోవాల్సినటువంటి మేము, కళాశాలలో ఉండాల్సినటువంటి మేము ఈనాడు రోడ్డు మీద పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎందుకనగా మాకు ఇంతవరకు కంటిన్యూషన్ రాలేదండి. జూలై 31 వరకే అన్నారు. ఆగస్టు 1 నుంచి కూడా మేము కాలేజ్కి వెళ్తున్నాం. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ దాదాపుగా 15 రోజులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏ రోజుకు ఆ రోజు మా వాళ్ళందరూ పోయి కలుస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్క మంత్రిని కలుస్తున్నాం, ఎమ్మెల్యేని కలుస్తున్నాం, కమిషనర్ మేడం గారిని కలుస్తున్నాము, అందరినీ కలుస్తున్నాం. ఇదిగో మీకు ఇప్పుడే వస్తుందని చెప్పేసి దాదాపుగా 15 రోజుల నుంచి నెట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదండి. కాబట్టి మేము రేపటి నుంచి విధులన్నింటినీ కూడా బహిష్కరిస్తున్నాం. ఏ ఒక్క అతిథి అధ్యాపకుడు కూడా కళాశాలకు వెళ్ళవద్దని చెప్పేసి మా యూనియన్ తరఫున అందరం కూడా మేము అనుకోని ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తక్షణమే మా యొక్క డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు 42,000 జీతం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఎందుకంటే రేపు జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే నిరుద్యోగుల పాలిట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు వాళ్ళని తీసుకొస్తే మేము కూడా నిరుద్యోగులుగా రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి, మేము ఇంకొక నిరుద్యోగులం అవుతాం. కాబట్టి అక్కున చేర్చుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. కాబట్టి మా ప్రాంతం వాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ కాబట్టి మేము చేతులెత్తి చాలా వినమ్రతతో చెప్తున్నాం. సార్ మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. ఎందుకంటే మా అందరికీ మీరు పెద్ద దిక్కు. తండ్రి కుటుంబంలో పిల్లలందరినీ ఎట్లా పోషించి ఎట్లా కాపాడుకుంటాడో మీరు కూడా మా యొక్క 1654 కుటుంబాలకు ఒక తండ్రిలాగా ఉండి ఆశజ్యోతి వెలిగిస్తారని చెప్పేసి వెంటనే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని దుద్దిల శ్రీధర్ బాబు సార్ కూడా మాకు అందరికీ కూడా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించండి సార్. మేము రోడ్డు మీద పడుతున్నాం సార్. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్. రోజు చేసేటువంటి కూలీ వాళ్ళ కంటే కూడా అన్యాయంగా ఉంది సార్. ఈనాడు తక్షణమే మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.